అందరికీ నమస్కారం. నేను మీ రిషి. అనుభవం సిరీస్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఎపిసోడ్ ఏది చేద్దామని చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఒకరోజు క్యాజువల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే టీటీడీ వాళ్ళ హ్యాండిల్లో 17th బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయని చూసిన. అది చూడడంతోనే నాకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకని బ్రహ్మోత్సవంని మనం డాక్యుమెంట్ చేయకూడదు, ఎందుకని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయకూడదు అని ఒక ఐడియా వచ్చింది. నేనైతే ఇప్పుడు జూబ్లీహిల్స్లో టీటీడీ టెంపుల్కి రీచ్ అయిపోయాను. చాలా రోజులుగా అనుకుంటున్నాను వెళ్ళాలి అని, బట్ దేవుడు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండు, వచ్చిన. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళనే ఫస్ట్ డే స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ డే బ్రహ్మోత్సవాలని డాక్యుమెంట్ చేయబోతున్నా. నేను షేర్ చేసుకోబోయే ఫస్ట్ అనుభవం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. ఒక సాయంత్రం ఇంత పాజిటివ్గా గడిచిపోతుందని అసలు అనుకోలేదు. 5:30 నుంచి 10:30 వరకు అక్కడే ఉండే. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండే. ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఒక పాజిటివిటీతో నిండిపోయింది. గుడి లోపల నేను వెళ్ళిన టైంకి అసలు జనాలు ఎవరు లేకుండే. అలా అని చెప్పేసి నేను 5 నిమిషాలు అక్కడ నిల్చొని దేవుడిని కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నా. ఆ దీపాల కాంతుల్లో స్వామివారు చాలా అందంగా కనిపించారు. నాకు అసలు చాలా మంచిగా అనిపించింది. ఒక చెప్పలేని ఒక మంచి ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మలయప్ప స్వామి, శ్రీ భూదేవి అమ్మవార్ల ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. అనుగ్రహించడానికి ఈనాడు శేషవాహనంపై స్వామి వారు విచ్చేస్తున్నారు. ఆ మేళల చప్పుడు, కళాకారుల నృత్యాలు, ఆ జనాలు, ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఏదో డిఫరెంట్ పాజిటివిటీ ఉంది. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మాడవీధులో అయితే నేను ఒక 5 times మొత్తం గుడి చుట్టూ తిరిగి ఉండే, జస్ట్ వీడియో కవర్ చేయడానికి. అవుట్పుట్ చూస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఆ విజువల్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్గా వచ్చిండే అంటే ఆ 5 hours అదంతా తిరిగినందుకు కంప్లీట్లీ సాటిస్ఫైడ్. చాలా మంచిగా అనిపించింది. అదంతా క్యాప్చర్ చేస్తుంటే ఒక స్మైల్ ఉండే నా ఫేస్ పైన. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్కి దేనికి కూడా అంత మంచి ఫీల్ రాలేదు. స్వామివారు నాకు ఇచ్చిన ఆపర్చునిటీగా లేకుంటే ఏందో చెప్పలేను, కానీ చాలా రోజుల నుంచి ఎపిసోడ్ 1 చేద్దామని అనుకుంటున్నా. బట్ స్టిల్ ఏదో ఒక అడ్డంకు. కానీ ఈసారి మాత్రం 5 hours అక్కడ స్పెండ్ చేసి మంచి అవుట్పుట్ తీసుకున్నాను. ఈ వీడియో మాత్రం అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.